అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ ప్రేమిక లోకానందరికీ నా హృదయపూర్వక జై బాబా. మనం గత కొన్ని వారాల నుండి బాబా చెప్పినటువంటి ప్రవచనం ది క్వశ్చనింగ్ మైండ్ అనే విషయాన్ని ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనే పుస్తకంలో పొందుపరిచినటువంటి ఈ ప్రవచనాన్ని కొంచెం విస్తృతంగా 4-5 వారాల నుండి మనం పరిశీలిస్తున్నాం. ఇంకా కొద్దిపాటి ఒక పేజీ మాత్రం ఉంది. అది కూడా మనం వాక్యం చదువుకుంటూ ఈ వారంలోనే పూర్తి చేయాలని ప్రయత్నిద్దామండి. గత వారంలో కొద్దిగా మనం మననం చేసుకోవాలనుకుంటే బాబా చెప్పిన విషయం ఒకసారి తన మాటలోనే చదువుకుంటూ గుర్తు చేసుకుని తర్వాత మిగిలిన భాగానికి మనం వెళ్దాం. బాబా ఇలా చెప్తున్నారు, ట్రూత్ ఈజ్ బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్. ఇదంతా తెలుసుకోవాల్సిన మన తాపత్రయం అంతా ఏంటంటే, అదృష్టవశాత్తు బాబా తన చలువుతో, ఆయన అంగీకారంతో, ఆయన తన వద్దకు పిలుచుకోబట్టి మనందరం ఆయన చెంతన ఉండి బాబా తాలూకా అవతార కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం. అదంతా విచారణ చేసి మనల్ని మనం శుభ్రపరచుకొని బాబా ప్రియమైనటువంటి ప్రేమికులుగా తయారవడం కోసం మన ప్రయత్నం. ఇందులో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అట్లాంటి అడ్డంకుల్లోనే ఒకటి క్వశ్చనింగ్ మైండ్ అని మనం తెలుసుకున్నాం. ప్రశ్నించే తత్వం. ఆ ప్రశ్నించే తత్వం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో మనకి దూరం చేయబోతుంది. కాబట్టి ప్రశ్నించే తత్వం అనేది మన దగ్గర ఉండకూడదని, ప్రశ్నించే మనస్సు విడనాడాలని, ఆ విడనాడాలంటే మనస్సును పూర్తిగా నాశనం చేయాలని, గురువు ఎడల, అవతారుని ఎడల అకుంఠితమైనటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమతో మనం మెలగాలని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే, ట్రూత్ ఈజ్ బియాండ్ ది రీచ్ ఆఫ్ మైండ్ అని మరోసారి వార్నింగ్ ఇస్తున్నారు. యథార్థ స్థితి ఏదుందో నువ్వు నీ విద్వత్తుతో కానీ, నీ విచక్షణ జ్ఞానంతో కానీ, నీ తాలూకా పాండిత్యంతో కానీ తెలుసుకోవాలని, దాన్ని ఏదో పూర్తిగా విచారణ చేసి, విశ్లేషణ చేసి, మరి దానికోసం అసలైన తత్వం ఏదో దొరుకుతుందని ఆశించడం చాలా తప్పు. బికాజ్ దట్ ఈస్ బియాండ్ ఇంటలెక్ట్. అది మేధస్సుకి అతీతమైంది అని చెప్తున్నారు. ట్రూత్ ఈజ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ మైండ్ అని చెప్పడంలో అది బాబా ఉద్దేశం. దీనికి ఎందుకంటే ఈ మనస్సుకి అతీతమైంది, ఎందుకంటే మనసు చేసే ప్రకోపాలు ఏటో మనం తెలుసుకుంటే ఇది మనసుకి అతీతమైంది అని మనకు అర్థం అవుతుంది. బికాజ్ మైండ్ ఇట్ కాజెస్, అంటే మైండ్ కాజెస్ యూ టు సే ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్, I have my duty towards my family, towards society, the nation, the world, and so you are pulled more to illusion than towards truth. ఇలా చేయడం వల్ల ఏమనుకుంటుందంటే ఈ మనసు మనకి ఏం చెప్తుందంటే, ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్. అబ్బా ఏం పాండిత్యం చెప్తుందండి మనసు. నేను భగవంతుడి కోసం ఒక్కటే నా జీవితం గడపడం కాదు, భగవంతుడి కోసం కాకుండా ఇది ఏం చేస్తాడో అర్థం కాదు. అసలు ఉన్నదే భగవంతుడు, మరి భగవంతుడు తప్ప ఎవరు లేరని ఒక పక్కన తెలుసుకుంటూనే ఎంత ఆ ఈగోయిస్టిక్గా మనసు బిహేవ్ చేస్తాడంటే, ఐ హ్యావ్ మై డ్యూటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ. ఏమంటాడు? ఐ కెనాట్ జస్ట్ లివ్ ఫర్ గాడ్ అంటాడు. చూడండి ఎంత దర్పం, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్. భగవంతుడి కోసం నేను నా జీవితాన్ని నేను పరిమితం చేసుకోలేను కదా అంటున్నాడు. భగవంతుడు కాకపోతే ఎవరి కోసం పరిమితం చేసుకుంటాడో అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. ఐ కెనాట్ లివ్ జస్ట్ ఫర్ గాడ్. ఐ హ్యావ్ మై డ్యూటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ. నా కుటుంబం ఉంది. టువర్డ్స్ సొసైటీ, నాకు ఒక సమాజం, సంఘం ఉంది. ది నేషన్, దేశం ఉంది. ది వరల్డ్, అబ్బో ప్రపంచంలోకి వెళ్ళిపోయిందండి మనసు. ప్రపంచాన్నంతా ఈయన భుజస్కంధాల్లోనే మోస్తున్నట్టు ఈ ఫ్యామిలీ అంతా కూడా, కుటుంబాన్ని కూడా ఆయనే మోసేస్తున్నాడు పాపం. భగవంతుడు చదువు లేకపోతే, భగవంతుడి తాలూకా ఆ దివ్యమైనటువంటి ప్రణాళికలో జరగవలసినవన్నీ జరగకపోతే వీడా చేస్తున్నాడు. ఈ మనిషి ఆడి ఇంటలెక్ట్,
అది మేధస్సు, ఆ వితండవాదం ఎంతవరకు వెళ్ళిందంటే ఐ హ్యావ్ గాట్ మై డ్యూటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, నా సొసైటీ, నా సమాజాన్ని నేను రక్షించాలి, ద నేషన్, అబ్బా, ది ఈ ఈ దేశాన్ని నేను సన్మార్గంలో పెట్టేయాలి. అండ్ ది వరల్డ్, ఇంకా అక్కడితో కూడా ఆగలేదు. వాడి దాహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అహంకార దాహం ఈ ప్రపంచాన్ని నేను చక్కదిద్దేయాలి అన్నంత వరకు వెళ్ళిపోయిందట. దట్ ఈజ్ ఈ డ్యూటీ అట. అది అతని డ్యూటీ. అంటే భగవంతుడు ఈ సృష్టినంతా కాపాడుతున్నాడు అనే విషయాన్ని పూర్తి మర్చిపోయాడు. ఆ యంత్రారూఢుడా, ఆ యంత్రాన్ని ఎవడ నడుపుతున్నాడో వాడిది ఇది అంతని చెప్పి విధేయతతో, విశ్వాసంతో వడబడి ఆయనకి అమితమైనటువంటి శ్రద్ధాభక్తులతో విశ్వసించడం పోయి ఈ ప్రపంచాన్ని నేను ఉద్ధరించేస్తానన్నంత స్థాయికి మానవుడి తాలూక మేధస్సు, ప్రకోపం ఎలా సంచరిస్తుందో చూడండి. అండ్ సో బాబా అందుకు చెప్తున్నాడు, అండ్ సో యు ఆర్ పుల్డ్ మోర్ ఇన్ టు ఇల్యూజన్ దాన్ టువర్డ్స్ ట్రూత్. అసలు యథార్థ స్థితి ఏంటో నువ్వు గ్రహించకుండా ఉండడానికి కోసం ఈ మాయ నీ మనసులో దూరి చేస్తున్నటువంటి ప్రకోపం ఇదంతను అంటున్నాడు. యథార్థ స్థితి ఏంటండి? గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు మాత్రమే ఉన్నాడు. మరి భగవంతుడు ఉన్నాడు అంటే నేను ఎవరిని? ఐ మస్ట్ బి ఆల్సో వన్ ఇన్ గాడ్. నేను కూడా ఒక అంశని, భగవంతుడిలో ఒక అంశని. అందుకే బాబా పైసాలు చెప్పాడు, ఐ నో ఫుల్లీ వెల్ దట్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ యూ డు నాట్ నో ఇట్ బట్ యు ఆర్ ఆల్సో గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ అని బాబా చెప్తున్నాడు. ఆ విషయాన్ని గురించి నిశ్చితంగా నేను కూడా భగవంతుడే కదా అని ఆలోచించడం మానేసి, నాకు విద్యుక్తమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, నా కుటుంబాన్ని నేను పోషించాలి, నా ఊరిని నేను పోషించాలి, నా దేశాన్ని నేను రక్షించాలి, నా ప్రపంచాన్ని నేను కాపాడాలి అంటే ఎవరండి ప్రపంచాన్ని కాపాడడానికి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదంతా ఏంటంటే మనసు చేస్తున్నటువంటి ప్రకోపం, మనసు చేస్తున్నటువంటి మాయాజాలం. దాంట్లో ఇరుక్కొని యథార్థ స్థితిని విస్మరిస్తున్నాడు అని బాబా గత వారం చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వారం తాలూకా మన ప్రసంగాన్ని కొనసాగిద్దాం. బాబా ఇలా చెప్తున్నారండి, ట్రూత్ ఈజ్ సింపుల్ బట్ ఇల్యూషన్ మేక్స్ ఇట్ ఇన్ఫినిట్లీ ఇంట్రికేట్. యథార్థం అనేది చాలా సులభమైందండి. ఒకటే, దాని వైపు మనం దృష్టి మరల్చాలి. యథార్థం ఏంటో గ్రహించగలగాలి. మనం ఎంతో అదృష్టవంతులం. బాబాతో ఎన్నుకొనబడి ఈ అద్వైతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కోసం మన మనసుని మలినం లేకుండా చేసి అటువైపు మన దృష్టిని మరల్చే భాగ్యాన్ని బాబా మనకి కరుణతో, ఎంతో ప్రేమతో మనకు వసంగిన దాన్ని, ఆ అవకాశాన్ని పుణికిపుచ్చుకొని దాని గురించి ఆలోచించాలి. అంతేగాని ఈ ఇల్యూషన్ ఇంకా మనం మాయలోనే కొట్టుమిట్లాడుతూ ఒడ్డున పడిన చేపలాగా ఊపిరాడక కొట్టుమిట్లాడుతున్నట్టు ఏది డిసైడ్ చేసుకోలేక పూర్తి కన్ఫ్యూజన్తో మనం మాయని యథార్థం అని గ్రహించడం అనేది చాలా పొరపాటు. ట్రూత్ ఈజ్ సింపుల్ అంటారు. ఎందుకంటే సింపుల్, అదేం పెద్ద కష్టమైంది కాదు, అదేం రాకెట్ సైన్స్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ నీ మనసుని నాశనం చేసుకుని, మనసు చేసే ప్రకోపాలకు లొంగకుండా యథార్థ స్థితిని ఎరుకుపరిచినటువంటి బాబా ఎడల నీ పూర్తి విశ్వాసంతో అటువైపు నీ దృష్టి మరల్చడం ఒక్కటే ముఖ్యమైన కారణం. లేకపోతే ఇల్యూషన్ మేక్స్ ఇట్స్ ఇన్ఫినిట్లీ ఇంట్రికేట్, అనంతమైనటువంటి అతి మనకి చాలా వికటమైనటువంటి చేష్టలతో కన్ఫ్యూజన్, ఆందోళన, ఏది తేల్చుకోలేని స్థితికి ఈ మాయ తీసుకెళ్ళి ఆ మాయా సముద్రంలో పడేసి మనల్ని అలజడికి కారణమై, ఘర్షణకి కారణమై, పూర్తిమైన స్వేచ్ఛ లేకుండా జీవితం అంతా ఆందోళనకరంగా తయారవడం కోసం అది చేస్తున్నటువంటి నాటకం అని గుర్తించవలసిన అవసరం మాత్రమే. ఎప్పుడైతే గుర్తించావో అప్పుడు నువ్వు యథార్థాన్ని గ్రహించడం అతి సులభం అవుతుంది అని చెప్పాడు. ది పర్సన్ ఈజ్ రేర్ హూ పొజెసెస్ అండ్ ఇన్స్టేబుల్ లాంగింగ్ ఫర్ ట్రూత్. కాబట్టి ఎవరైతే, ఏ మనుషులైతే ఇన్స్టేబుల్ లాంగింగ్ ఫర్ ట్రూత్, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, ఏమనేటువంటి సందేహం లేకుండా భగవస్థితి యందు మనస్సును లగ్నం చేసుకొని
ఆ మార్గంలో జ్ఞానసిద్ధిని పొందడానికి కోసం విశ్వాసంతో ప్రయాణం చేస్తారో, అవతారుని ఎడల, భగవంతుని ఎడల ప్రేమ, ఆ లాంగింగ్ అంటే ఎదురుచూపులతో, తదేత తదేక జ్ఞానంతో, తదేక దృష్టితో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ఈ యథార్థ స్థితి తెలుసుకోవడం అనేది చాలా సులువు. ది రెస్ట్ అలౌ ఇల్యూషన్ టు బైండ్ దమ్ ఈవెన్ మోర్ అండ్ మోర్. ఇక అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుడు వైపు దృష్టి మరచగలరు. ఈ మిగిలిన మానవ ప్రపంచం అంతా కూడా ఈ కన్ఫ్యూజన్తో, ఈ ఆందోళనతో, ఈ ఘర్షణలతో, ఈ సుఖదుఖాలతో కొట్టుమెట్లాడవలసిందే. ది రెస్ట్ అంటే మిగిలిన వారు కొద్దిమంది మాత్రమే భగవంతుడి ఎడల శ్రద్ధ కలిగి అటువైపు మరల్చి అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి సుఖాన్ని, జ్ఞానాన్ని పొందగలరు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇల్యూషన్, ఈ మాయాజనితమైనటువంటి ఊహలతో టు బైండ్ దెమ్ ఎవర్ మోర్ అండ్ మోర్. కాబట్టి ఇక అలాగే ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఈ మాయలో వెళ్ళిన తర్వాత ఈ అజ్ఞానం అనేది దట్టంగా ఏర్పడిపోయి అనేకమైనటువంటి సాంద్రత కలిగినటువంటి దుస్సంస్కారాలతో మనిషి నాశనం అయిపోతూనే ఉంటాడు. జన్మకి రోజు రోజుకి అలాగ పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి బాబా వార్న్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్లో బాబా ఇలా చెప్తున్నారు, ఐఎమ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. నాకేం సందేహం లేదు, మీకు కూడా సందేహం ఉండడానికి వీల్లేదు. ఇలా చెప్తున్నారు, ఐఎమ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్. అనంత జ్ఞాన శక్తి ఆనందాలు నేనే. అనంతమైనటువంటి జ్ఞానం, అనంతమైనటువంటి శక్తి, అనంతమైన ఆనందం ఏంటండి? అవన్నీ దైవీ లక్షణాలు, భగవంతుడి తాలూకా లక్షణాలు అవి. కాబట్టి ఐఎమ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్ అని ఆయనకుండే దివ్యాధికారం చెప్తున్నాడు. నేను ఆ త్రిగుణాలకి అంటే శక్తి ఆనంద జ్ఞానాలు, ఈ మూడింటికి నేను అధికారిని. ఐఎమ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, నేనే. ఐఎమ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, పవర్ అండ్ బ్లిస్. ఐ కెన్ మేక్ ఎనీ వన్ టు రియలైజ్ ఇఫ్ ఐ చూస్ టు డూ సో. ఆయనకి అంతర్శక్తి ఉంది. నేనుగాను అనుకున్నట్టయితే, నా దయ ఎవరి మీదైతే ప్రసారించబడుతుందో, నేను ఎవరినైతే ప్రేమిస్తానో, మీరు అర్హులైవని అవ్వకపోని ఒక్క క్షణంలో మిమ్మల్ని నా అంత స్థితికి నేను తీసుకెళ్ళగలను. ఐ కెన్ మేక్ ఎనీ వన్ రియలైజ్ గాడ్. గాడ్ అంటే ఏంటి? ఈజ్ ది ఓన్లీ ఇన్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి భగవంతుడే ఉన్నాడు. కాబట్టి భగవత్ తత్వాన్ని అనుభూతి పొంది అవగతం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నేను ఒక్క క్షణంలో చేయగలను అంటున్నాడు. ఇఫ్ ఐ చూస్ టు డూ సో, నేను కానీ ఎన్నుకోగలిగినట్టయితే నేను మిమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే ఒక క్షణంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థితికి నేను తీసుకెళ్ళగలను అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు అన్నమాట. యు మే ఆస్క్ వై నాట్ మేక్ మీ రియలైజ్ గాడ్ నౌ. సో ఇలా అన్నాను కాబట్టి మీరు వెంటనే పరిగెత్తుకుంటున్న దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తారు. ఎందుకంటే ప్రశ్నించే స్వభావం మీది కాబట్టి, ప్రశ్నించడం మీ తాలూకు లక్ష్యం కాబట్టి, ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ఆనందం, పూర్తి సంతృప్తి కలగదు కాబట్టి ప్రతిదీ తర్కంతో, ప్రతిదీ వాదనలతోనే మీరు డిసైడ్ చేస్తారు. వాదనతోనే మీరు చేరాలని అనుకుంటారు. కాబట్టి యు మే ఆస్క్, మీరు నన్ను అడగొచ్చు. నేను ఎందుకన్నాను? ఏ క్షణంలో నేను ఎవరినైనా ఏ స్థితిలో ఉన్నా నేను నా స్థితికి నేను తేగలను అని నేను చెప్తుంటే మీరు పరిగెత్తుకుంటున్న దగ్గరకు వచ్చి ఏమనగలరు? వై నాట్ మేక్ మీ రియలైజ్ గాడ్ నౌ బాబా. నన్ను ఇప్పుడే వెంటనే ఎందుకు భగవంతుడి అనుభూతిని పొందేటటువంటి స్థితికి నన్ను ఎందుకు చేర్చవు అని మీరు అడగొచ్చు. బట్ వై షుడ్ ఇట్ బి యూ? అయితే నేను మిమ్మల్ని మాత్రం ఎందుకు చేయాలి? మీకు ఆ స్థితి ఎందుకు ఇవ్వాలి? మీరు అడుగుతున్నారు పరిగెత్తుకుంటూ వచ్చి. నేను చేయగలనని నా స్థితిని నేను చెబితే అయితే నన్ను చేసి అని చెప్పి అడగడానికి వస్తున్నారు. ఎందుకు చేయాలి మిమ్మల్ని? వై నాట్ ది పర్సన్ నెక్స్ట్ యూ? నువ్వు నన్నే చేయమంటున్నావు. నీ పక్కడు నువ్వు ఎప్పుడైనా అడిగావా? బాబా ఈయనతో పాటు నాకేమో కుటుంబ బాధ్యత ఉంది, మరి సొసైటీ బాధ్యత ఉంది, దేశ బాధ్యత ఉంది, ప్రపంచ బాధ్యత ఉంది అంటున్నావు. ఈ ప్రపంచాన్ని అంతని కూడా నువ్వు మోక్షం, ఆ ముక్తి, గాడ్, భగవంతుడితో అనుభూతిని కలిగించమని నువ్వు ఎందుకు అడగు? నీ పక్కోడిని ఎందుకు అడగు? బట్ వై షుడ్ ఇట్ బి యూ? నువ్వే ఎందుకు అవ్వాలి? వై నాట్ ది పర్సన్ నెక్స్ట్ యూ? నీ పక్కనున్న నీ పొరుగోడిని ఎందుకు ఆ స్థితిలో చేర్చమని అడగడం లేదు? ది మ్యాన్ ఇన్ ది స్ట్రీట్, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు పాపం, ఎంతో ఆ కష్టాలు అనుభవిస్తున్నాడు, తినడానికి తిండి లేక అలో లక్ష్మణ అని అరుస్తున్నాడు. వాడికి కూడా రియలైజేషన్ ఎందుకు ఇవ్వకూడదని అడగడం లేదే?
నీకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కదా ఈ సొసైటీ మీద. వై నాట్ దట్ బర్డ్ ఆన్ ది ట్రీ? ఒక పక్షి కుయ్యం కుయ్యం అంటుంది, దానికి ఏమి ఆహారం దొరకో ఏమిటో సంతృప్తి లేక. ఆ పక్షిని కూడా మోక్షం ప్రసాదించి బాబా నువ్వు ఎందుకు అడగడం లేదు? వై నాట్ ది స్టోన్? వీధుల్లోని పడి రాయి ఒకటి ఉంది, పాషాణం కదలకుండా ఉంది, అది కూడా దానికి కూడా ప్రాణం ఉంది, అది కూడా భగవంతుడి సృష్టిలో పదార్థమే, అది కూడా భగవత్ పదార్థమే, దానికి కూడా మోక్షం మనం ఎందుకు అడగడం లేదు? హూ ఆర్ ఆల్ వన్ ఇన్ డిఫరెంట్ ఫారమ్స్. వీళ్ళందరూ కూడా నీలానే వేరు ఉనికిలి వేరు అస్తిత్వాలు కలిగి ఉన్నప్పటికి కూడా అవన్నీ కూడా భగవత్ పదార్థాలే కదా. ఆ భగవత్ పదార్థాన్ని అర్థం చేసుకునే శక్తి నాకు మాత్రమే ఎందుకని నువ్వు అడుగుతున్నావు? మిగిలిన వాళ్ళ మీద నీకు ఎందుకంత ప్రేమ లేదు? వాళ్ళు కూడా చేర్చమని భగవంతుడు అనుభూతిని పొందేటట్టు అన్ని పదార్థాలని సృష్టిలో ఉన్న అన్నిటికీ ఆ తృప్తిని కలిగించి భగవదైక్యం పొందే భాగ్యాన్ని ప్రసాదించమని నువ్వు భగవంతుని ఎందుకు అడగడం లేదు? చూడండి ఎంతవరకు ఉందో. ఎంత ఆలోచించినట్టయితే మనం ఎంత స్వల్పులమో ఎంత అల్పులమో, మన తాలూకా ఎంత స్వార్థపరమో తెలుస్తుంది అనమాట. నువ్వు భగవంతుడు అని చెప్తున్నావు, నేను భగవంతుని నేను ఆ అనుభూతిని నేను ఒక్క నిమిషంలో కలిగించగలను అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చేసి అని చెప్తున్నావే కానీ ఈ యావత్ ప్రపంచం నీ సృష్టి కదా బాబా, మమ్మల్ని ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? అందరికీ కూడా భగవత్ పదార్థాన్ని అవగతమయ్యేటట్టు చేసి మోక్షాన్ని ఎందుకు ప్రసాదించమని విశాల దృక్పథంతో మీరు అడుగుతున్నారా? అడగడం లేదు కదా. అది ముఖ్యం. అది నీ మనసు చేస్తున్నటువంటి ప్రకోపం. నీకు అంతటి విశాల హృదయం లేకపోవడమే, నీలో ఉండే సంకుచితత్వమే నిన్ను భగవత్ పదార్థం నుండి దూరం చేస్తుంది అని చెప్పడం కోసం బాబా ఈ విధంగా మనకు చెప్పారు. ది మోర్ యూ లవ్ మీ, ది సూనర్ యూ విల్ డిస్కార్డ్ ది ఫాల్స్హుడ్ యూ హ్యావ్ చోజన్ టు హైడ్ అండర్ దట్ హుడ్వింగ్స్ యూ ఇంటూ బిలీవింగ్ యు ఆర్ వాట్ యు ఆర్ నాట్. కాబట్టి ఇంతటి సంకుచితత్వమైనటువంటి విషయాలే నీలో ఉండే ఆ ఫాల్స్హుడ్, అసత్య పదార్థాన్ని పారద్రోలలేకపోతుంది. ఎందుకంటే నీలో స్వార్థం ఉంది. స్వార్థం మూలనే ఈ సత్లక్షణాలు, ఈ 6 దుర్లక్షణాలు, మదము మోహము కార్పణ్యము ఇవన్నీ అంటారు చూసారా, అవన్నీ కూడా నీకు రావడానికి కారణం ఏంటంటే నీలో ఉండేటువంటి ఆ సంకుచితత్వమే. ది మోర్ యూ లవ్ మీ, ఒకవేళ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించినట్టయితే అత్యంత వేగంగా ది సోనర్ యూ విల్ డిస్కార్డ్, ది సోనర్ అత్యంత వేగంగా యూ విల్ డిస్కార్డ్ ది ఫాల్స్హుడ్. ఈ అసత్యమైనటువంటి ఈ మాయాజనితమైనటువంటి ఈ స్వప్నసదృశ్యమైనటువంటి ఈ వ్యామోహాలన్నీ కూడాను విడనాడగల శక్తి నీకు ఏది కలుగుద్దండి? నన్ను భగవంతుని ప్రేమించడమే. ది మోర్ యూ లవ్ మీ, ది సోనర్ యూ విల్ డిస్కార్డ్ ది ఫాల్స్హుడ్ యూ హ్యావ్ చోజన్ టు హైడ్ అండర్ ది హుడ్వింక్ యూ టు బిలీవ్ యూ ఆర్ వాట్ యు ఆర్ నాట్. నువ్వు ఏదైతే నిజంగా యథార్థంగా అయ్యున్నావో, ఏంటి నువ్వు యథార్థంగా అవ్వడం? భగవంతుడివే. యు ఆర్ ఆల్సో గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. భగవత్ పదార్థమే, భగవంతుడిలో ఉండేటటువంటి ఆత్మ, ఆ పరమాత్మలో ఉన్న భాగమే నువ్వు ప్రత్యేకాత్మ అని నువ్వు భావిస్తున్నావు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మ కాదు, ఆ పరమాత్మలో భాగమని నువ్వు గ్రహించినట్టయితే ఈ విద్వేషాలు, ఈ అసత్యపు ఆలోచనలు నీ దగ్గర ఉండవు. అవే నిన్ను దూరం చేస్తావు. నువ్వు ఏదో యథార్థంగా నువ్వు ఏదో అది కానట్టుగా ఈ మాయామోహితమైనటువంటి లౌకిక జగత్తులో నీ తాలూకా ఆ అజ్ఞానమే ఆ స్థితికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఐఎమ్ ఇన్ ఆల్ అండ్ లవ్ ఆల్ ఈక్వల్లీ. నేను అన్నింటిలో ఉన్నాను, అన్నింటినీ ఒకే విధంగా నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ లేకపోతే చెట్టు ఆడదు, నా ప్రేమ లేకపోతే రాయి అక్కడ ఉండదు, కొండ మీద నుండి మన నెత్తి మీద పడి ఉండేది. నా ప్రేమ లేకపోతే గాలి ఆడదు, గాలి ఆడకపోతే కిరకర కొట్టుకొని నువ్వు చచ్చుండేవాడు. గాలి లేకపోతే ఈ సూర్యుడే లేడు, సూర్యుడు లేకపోతే మనకి వేడినే లేదు. ఈ ఫల సంపద అంతా సూర్యుడి మూలన వస్తుంది. చలనమైన చంద్రుడే లేడు. ఇలా ఆలోచించుకుంటూ పోతే భగవంతుడు తప్పించి ఏమీ లేదనడానికి కారణం ఏంటంటే ప్రతిదీ భగవంతుడే కాబట్టి ఏదీ లేదు అనేది మనకి జరగలేదు. ఐ మీన్ ఆల్ అండ్ లవ్ ఆల్ ఈక్వల్లీ. అన్నింటినీ నేను ఒకేలాగా నేను ప్రేమిస్తాను. యువర్ లవ్ ఫర్ మీ విల్ వేర్ త్రూ యువర్ ఫాల్స్నెస్ అండ్ మేక్ యూ రియలైజ్ ది సెల్ఫ్ దట్ యు ఆర్ ట్రూలీ ఆర్. కాబట్టి నా ఎడల నీకు ఎంతటి ఎక్కువ ప్రేమ ఉన్నట్టయితే నీ దృష్టి అంతా ఈ విధంగా ఆలోచన వరకు మరలి ప్రతి పదార్థం నందు, ప్రతి వ్యక్తినందు, ప్రతి జీవినందు
అది ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా, ప్రాణం లేకపోయిందే లేదు, మనకు కనిపించదు కానీ ప్రాణం అన్ని సకల సకల జీవుల యందు సకల వస్తువులందు నేను ఉన్నాననే యథార్థం ఎప్పుడైతే నీ నీ దృష్టి విశాలం చేసుకుంటావో అప్పుడు గ్రహించగలవు. అప్పుడు మాత్రమే త్రూ యువర్ లవ్ ఫర్ మీ విల్ వేర్ త్రూ యువర్ ఫాల్స్నెస్ అండ్ మేక్ యూ రియలైజ్ ద సెల్ఫ్ దట్ యు ఆర్ ట్రూలీ ఆర్. కాబట్టి నీ తాలూకా ఆత్మే భగవత్ పదార్థం, భగవత్ స్థితి అని నువ్వు అప్పుడు మాత్రమే భావించగలవు అని చెప్తున్నారు. యువర్ లవ్ ఫర్ మీ విల్ వేర్ త్రూ యువర్ ఫాల్స్నెస్. ఈ ఫాల్స్నెస్, ఈ యథార్థ స్థితిని తోసేసి దాన్ని నిర్మూలించి అసలైన పదార్థాన్ని నువ్వు ధరించేటట్టుగా, అసలైన భగవతత్వాన్ని అవగతం చేసుకున్నట్టుగా నువ్వు రియలైజ్ అవ్వగలవు. అండ్ మేక్ యూ రియలైజ్, అది అలా అంతటి ప్రేమ, అంతటి ఎదురుచూపు, భగవంతుడి ఎడల అంతటి విశ్వాసం ఉండడం వల్ల నీలో ఉండే అజ్ఞానం అంతా పొరలుగా తొలగిపోయి మేక్ యూ రియలైజ్ ది సెల్ఫ్, అంటే నీ 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 తాలూకా ఆత్మదర్శనం చేసుకోవడానికి దట్ యు ఆర్ ట్రూలీ ఆర్. అది నేను నిజమైన స్థితి, అది స్థితి, నా యథార్థ స్థితి అది. నేను ఇప్పటి వరకు నా శరీరాన్ని, నా నామాన్ని, నా ప్రదేశాన్ని, నా భాషని, నా మతాన్ని అని నా 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 అనుకుంటున్నావో ఆ నా అంతా ఎగిరిపోయి ఇదంతా నేనే అనే, అంటే భగవంతుడు తప్ప ఏది లేదు, నీ తాలూకు నిజస్థితిని తెలుసుకోవడానికి కోసం, అంతటి విశాల దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి కోసం నువ్వు భగవంతుని ఎంతగా ప్రేమిస్తే నీకు అంతటి జ్ఞానాన్ని నీకు లభింపబడుతుంది అని చెప్పి బాబా ఇక్కడ చెప్పాడు. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి, ఒక్క నిమిషం ఎక్కువైనా సరే ఇవాళ కంప్లీట్ చేసేద్దామండి. ఒక 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. మేర్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ డస్ నాట్ బ్రింగ్ గాడ్ నియరర్ టు యూ. అదే నీకేదో మేధస్సు ఉంది, నేను బ్రహ్మాండమైన వేదాలు చదివాను, వేదాలు వల్లించాను, అనర్గళంగా పఠించగలను, భగవద్గీతలో ఉండే సారం అంతా నాకు తెలుసు, 700 శ్లోకాలని మిరగేసి కూడా నేను చెప్పగలను అని అనుకుంటావేమో. ది ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ డస్ నాట్ బ్రింగ్ యూ గాడ్ నియరర్ టు యూ. ఈ మేధస్సు అంతా ఎంత మేధస్సు ఉన్నా అది మేధస్సే తప్పించి, వాచా వేదాంతాన్ని ప్రబోధించగలదు తప్పించి, నిజమైన అండర్స్టాండింగ్, నిజమైన అవగతం చేసుకొని ఆత్మదర్శనాని కోసం, భగవంతుణ్ణి ప్రేమించడానికి కోసం, భగవంతుణ్ణి చేరువవడానికి కోసం ఏమాత్రం ఉపయోగపడదు. ఇట్ ఈస్ లవ్ యు నాట్ క్వశ్చనింగ్. ఇట్ ఈస్ లవ్, ప్రేమ మాత్రమే, బట్ నాట్ క్వశ్చనింగ్. సందేహించడం, ప్రశ్నించడం కాదు, తర్కించడం కాదు, నీ మేధస్సును ప్రదర్శన చేయడం కాదు. ఇట్ ఇస్ లవ్ నాట్ క్వశ్చనింగ్. ఇట్ ఇస్ లవ్ నాట్ క్వశ్చనింగ్ దట్ విల్ బ్రింగ్ గాడ్ టు యూ. అది మాత్రమే, నీ ప్రేమ మాత్రమే భగవంతుణ్ణి నీ దరి చేర్చగలదు. భగవంతుణ్ణి దరి చేరిస్తే ఉపయోగం ఏంటి? నీ ఆత్మదర్శనాన్ని చేయగలవు. ఆత్మదర్శనం అంటే ఏంటి? ఈ యావత్ ప్రపంచంలో నేనే ఉన్నాను, నేను తప్పించి ఏమీ లేదు. అసలు నేనెవరు? ఈ శరీరం కాదు, నేను భగవంతుణ్ణే. ఆ ప్రత్యేగాత్మ అని నేను ఇంతవరకు నా నామానికి, నా రూపానికి ప్రాధాన్యత ఇస్తున్నానో అది కూడా భగవత్తత్వమే. నా ప్రత్యేకమైన ఆత్మ అంటూ ఏమి లేదు, పరమాత్మే నా ఆత్మ. నేను ఇంతవరకు తప్పుగా నా ప్రత్యేగాత్మ, నేను ప్రత్యేకంగా నా ఆలోచనలు, నా మనస్సు, నా 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 అంటున్నానే, నేను అసలు నా అనేది లేదు, అంతా ఆ తత్వమే, అనంతతత్వమే అని గ్రహించగలవు అనమాట. బట్ స్ట్రైవ్ టు బికమ్ ఏ స్లేవ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. అయితే ఎలా వస్తుందా ఇదంటే, టు స్ట్రైవ్ టు బికమ్ ఏ స్లేవ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. నీ సద్గురువు, నీ అవతారుడు ఎవరైతే నీ అదృష్టపూర్వకంగా నీకు దర్శనమిచ్చి నీలో మేల్కొల్పుకోవడం కోసం, ప్రేమతత్వాన్ని నీ హృదయంలో నెలకొల్పడానికి కోసం ప్రయత్నించడం మూలాన్ని నువ్వు ఈ స్థితికి ఆలోచన శక్తిని పెంపొందించుకున్నావో, అక్కడితో ఆగకుండా ఆ విశాల దృక్పథాన్ని ఇంకా ఎన్లార్జ్ చేస్తూ, ఇంకా పెద్ద చేసుకుంటూ భగవత్ స్వరూపుని నేనే తత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎలా వస్తుంది? టు బికమ్ ఏ స్లేవ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. అక్కడ మనకి బాబా తన శరీరాన్ని చాలించినప్పుడు ఆ ఫీజ్ చెప్పిన మూడు సూక్తులు ఆయన మంచం దగ్గర పెట్టడంలో ఉద్దేశం ఇదేనండి. వన్ షుడ్ బికమ్ ఏ స్లేవ్ టు ది పర్ఫెక్ట్ మాస్టర్. సద్గురువు, అవతార పురుషుడు ఎవరైతే నీకెంతటి జ్ఞానాన్ని ప్రబోధించాడో, ఎవరైతే నీలో మేల్కొల్పుని కలిగించాడో, ఆ మహావ్యక్తికి, ఆ పదార్థానికి, ఆ స్థితికి నువ్వు సర్వసమర్పణ అవ్వవలసిందే. యూ మస్ట్ బికమ్ లైక్ ఎ స్లేవ్. అందుకన్నారు, బిఫిటింగ్ అండ్ ఫార్చునేట్ స్లేవ్, ఫాలో ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్ వితౌట్ క్వశ్చనింగ్ వై అండ్ వాట్ అని. అది మనకు 3
3 ద్విపదలు మనం ఎప్పుడు 10 సార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఏంటవి? హఫీజ్ సూక్తులు. ఆ హఫీజ్ సూక్తులు ఇక్కడ మననం చేసుకోవడం కోసం మరొకసారి బాబా ఈ విషయాన్ని ప్రస్తావించారు. యూ మస్ట్ బికమ్ ఏ స్లేవ్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. దెర్ ఇస్ నో అదర్ గో. ఇంకొక నీకు మార్గం లేదు. నీకు లభించినటువంటి ఇంతటి అవకాశాన్ని సఫలీకృతం చేసుకొని ఆ పరమసోపానాన్ని అలంకరించడానికి ఒక అర్హత సంపాదించి భగవంతుడిలో మిళితమైపోవాలి. యూ మస్ట్ బికమ్ వన్ విత్ గాడ్. అది స్థితికి రావాలనుకుంటే ఓన్లీ ఆల్టర్నేటివ్ ఈజ్ టు బికమ్ స్లేవ్ టు ది పెర్ఫెక్ట్ మాస్టర్. అది బాబా అసలు చెప్పేశారు అక్కడ. ఇక లాస్ట్ పారాగ్రాఫ్ చిన్న కన్క్లూషన్. ఇదేం లేదు, ఇలా చదివిస్తే మీకు అర్థమైపోద్ది. వెన్ యువర్ లైఫ్ presents an honest and sincere picture of your mind and heart, just an embrace from a perfect master is enough to quicken the spirit. నువ్వు ఎప్పుడైతే అంతటి విశాల దృక్పథంతో విశాలమైనటువంటి ఆలోచనలతో నీ తత్వాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నావో, ఆ స్థితిలో ఎప్పుడైతే నువ్వు నీ పెర్ఫెక్ట్ మాస్టర్కి, నీ అవతార పురుషుడికి నేను ఒక బానిసను మాత్రమే, అదృష్టవంతుడనైన అర్హత కలిగినటువంటి బానిసను మాత్రమే అని నువ్వు ఎప్పుడైతే నిజంగా నీలో ఉండే ఆ అంతరాత్మ ప్రబోధించిందో, ఆ క్షణంలో ఆ సత్పురుషుడు, ఆ సద్గురువు ఒక్క ఆలింగనంతో నీ కంప్లీట్గా ఈ వ్యామోహాలన్నీ పటపంచలైపోతాయి అనమాట. వెన్ యువర్ లైఫ్ ప్రెజెంట్స్ అన్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పిక్చర్ ఆఫ్ యువర్ మైండ్, వెన్ యువర్ లైఫ్ నీ జీవితం ఎప్పుడైతే అంతటి ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పిక్చర్ ఆఫ్ మైండ్, నీ మనసు ఆ స్థితికి వెళ్ళాలి. మనసు చెడ్డది కాదు, మనసులో ఉండే ఆలోచనలు చెడ్డ కాబట్టి ఆ ఆలోచనలను తీసిన తర్వాత నీ మనసే అంతటి దివ్యమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తుంది. అప్పుడు పవిత్రమైన ఆ హార్ట్, పవిత్రమైనటువంటి హృదయం నీలో ఆ మార్పు వస్తుంది. ఆ స్థితిలో జస్ట్ అన్ ఎంబ్రేస్ ఫ్రమ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ఇనఫ్ టు క్వికెన్ ది స్పిరిట్. ఇక అప్పుడు ఆ సద్గురువు తాలూకా సాంగత్యం అలాంటి స్థితిలో లభించి ఆయన ఆలింగనం నీకు ఎప్పుడైతే ప్రసాదింపబడుతుందో, అనుగ్రహింపబడుతుందో, అప్పుడు నీ జీవితంలో ఆ స్పిరిట్, ఆ ఏకత్వం, అద్వైతత్వం నీకు అగోచరమైనట్టు, ఇంతవరకు అగోచరమైనటువంటి ఆ ఏకత్వం లభిస్తుందో, అప్పుడు నీ జీవిత సాఫల్యం, భగవదైక్యత నీకు లభించినట్టే. వెన్ ది ఏన్షియంట్ వన్ embrace you, I awaken something within you which gradually grows. ఎప్పుడైతే ఆ సనాతనుడి తాలూకా ఆలింగనం నీకు లభిస్తుందో, సనాతనుడు ఎవడు? అవతార పురుషుడు, పెర్ఫెక్ట్ మాస్టర్. వాళ్ళందరూ సనాతన అంశను పుచ్చుకున్న వాళ్ళే. వాళ్ళు భౌతికంగా ఒక రూపం ధరించి, ఒక నామం ధరించి నీ మధ్యన ఉన్నప్పుడు కూడా వాళ్ళ అంతరాత్మ మాత్రం భగవంతుడిలో మిళితమైంది. అట్లాంటి అంతరాత్మ కలిగినటువంటి ఆ వ్యక్తి తాలూకా ఆలింగనం నీకు లభించినట్టయితే ఇట్ అవేకన్స్ సంథింగ్ విత్ ఇన్ యూ విచ్ గ్రాడ్యువల్లీ గ్రోస్. అలా పెరుగుతూ నీకు పరమసోపానంలో మిళితం అవడానికి కోసం నీకు అర్హత కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ది సీడ్ ఆఫ్ లవ్ దట్ ఐ హ్యావ్ సోన్. కాబట్టి అట్లాంటి విత్తనాన్ని మీ హృదయంలో నేను నాటడం జరిగింది. ఎట్లాంటిది? అంతటి ఉత్కృష్టమైనటువంటి ఏకాగ్రత కలిగినటువంటి అనంతతత్వాన్ని అర్థమయ్యేటటువంటి అవగాహతమైనటువంటి సౌకర్యమైనటువంటి విత్తనాన్ని నీ హృదయంలో నేను నాటడం జరిగింది. ఇట్ ఈస్ ది సీడ్ ఆఫ్ లవ్ దట్ ఐ హ్యావ్ షోన్. దెర్ ఈస్ లాంగ్ పీరియడ్ అండ్ గ్రేట్ డిస్టెన్స్ బిట్వీన్ ది బ్రేకింగ్ ఓపెన్ అండ్ సీడ్ ఇన్ ది ఫ్లవరింగ్. అందుకని ఈ విత్తనాన్ని వృద్ధి చేసుకొని వృక్షమై ఫలించి పుష్పించి ఫలించడానికి కోసం ఆ విత్తనం పగిలి అందులో నుండి ఇంతటి మొక్క, ఇంతటి పెద్ద వృక్షం రావడానికి కోసం కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఉదుటినే మనం పుట్టిన వెంటనే గుడ్డు పిల్లవలేదు, విత్తనం చెట్టు అవ్వలేదు, కాబట్టి పడుతుంది. కానీ ఇంకోటి ఆలోచించుకోమంటున్నాడు ఆయన. యాక్చువల్లీ ది గోల్ ఈజ్ నైదర్ ఫార్ నియరర్. కాబట్టి నువ్వు చేరవలసినటువంటి ఆ ధ్యేయం ఏదుందో, ఆ పరమ సోపానం స్థానం, అది ఎంతో దూరంలో లేదు, అలాగని ఎంతో దగ్గరలో లేదు. దేర్ ఇస్ నో డిస్టెన్స్ టు క్రాస్ నార్ టైమ్ టు కౌంట్. ఆ స్థానాన్ని చేరడానికి కోసం ఎంతో దూరం అనుకుంటున్నావేమో, ఎంతో కాలం పడుతుందేమో ఆ స్థానం చేరడానికి అనుకుంటున్నావేమో. ఈ ఇన్ ఎటర్నిటీ ఆల్ ఈజ్ హియర్ అండ్ నౌ అని. అంతే. మనం ఏమనుకుంటున్నాం? ఒక ప్రక్కన చెప్తున్నాడు, ఆ విత్తనం పగిలి మొక్కై, ఆ మొక్క పెద్దదై పుష్పించి ఫలించడానికి కోసం ఒక్క ఉదుటన జరగదు, దాని కాలక్రమేణా జరుగుతుంది అంటూ ఈ ఎటర్నల్
ఈ ఎటర్నిటీ, ఈ అనంతత్వం అనేది అది